हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. మనం దైవాంశకి చెందిన వాళ్ళమైనప్పటికీ దైవమే మన రూపం తీసుకుని ఇక్కడ ఉన్నప్పటికీ మనం అది మర్చిపోవటం వల్ల, మరపు రావడం వల్ల మనం ఎవరమో అనుకుంటాం. మరి మన యథాస్థితిని, స్వస్థితిని ఎలాగ మనకి గుర్తొస్తుంది? మనకి గుర్తుకు రావడం అనేది సాధ్యపడదు. మర్చిపోయాము అంటే ఇంకొకళ్ళు ఎవరో మనకి గుర్తు చేయాలి, తట్టి లేపాలి. నిద్రాస్థితిలో ఉంటే దానికి తగ్గట్టుగా తట్టి లేపాలి. అప్పుడు కానీ మనకి దాని పట్ల అవగాహన కలగదు. అప్పుడు మన స్వస్థితి, యథార్థ స్థితి మనకి గుర్తుకు వచ్చి ఆ అనుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. మరి మనకు మనంగా ఈ ఆత్మ విద్య, ఈ దైవానుభూతి, మన స్వస్థితి అది పొందటం అనేది అసాధ్యం. మరి ఎట్లాగా? ఒకళ్ళు మనల్ని తట్టి లేపుతారు, మనల్ని సమీపించి మన యొక్క యథార్థ స్థితిని, స్వస్థితిని పట్ల మనం మేల్కొనేటట్లు చేస్తారు. ఆ చేసే వాళ్ళనే గురువు అంటున్నాం మనం. అందుకనే మనం ప్రారంభంలో గురు శ్లోకం చదువుతూ ఉన్నాం. మనం ఇప్పటి అది గానం చేసుకుంటూ ఉన్నాం గురు శ్లోకాన్ని. అంటే గురువు లేకుండా మనకి మన యథార్థ స్థితి అనేది అసాధ్యం. మనం ఈ మాదిరిగా ఈ చిన్న కొద్ది మాటలు, ఒక చిన్న పిల్లవాడు ఆ అక్షరాలు నేర్చుకోవటం, చిన్న పదాలు నేర్చుకుని ఎట్లాగైతే పలుకుతూ ఉంటాడో అట్లా కొద్దిగా చెప్పుకుంటున్నాం మనం. వాటికి కూడా అవకాశం గురువు వల్ల జరుగుతూ ఉంది. మనకి మనందరినీ నడుపుతూ ఉన్నదే ఆ గురుతత్వం, ఆ గురువు. మనం దీన్ని ఒక దీక్షగా చేసుకుంటూ ఉన్నాం. ఎట్లాగైతే కాలేజీ, యూనివర్సిటీ, అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 100 సంవత్సరాల పై మాట. ఇట్లా ఎన్నో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా 100 సంవత్సరాలు దాటి అలాగా దీక్షగా సాగిపోతూ ఉన్నాయి. అవి ఎక్కడ నిరంతరాయముగా ఆగిపోకుండా. ఇట్లా మనం చక్కగా ఈ సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ అలా కంటిన్యూగా నిరంతరాయముగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు ఆ గురువు. ఒక దీక్షగా మనము చేస్తూ ఉన్నాం. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి, పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమ అద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 Cosmic Evolution and 7 stanzas from the book of Dhyana. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం, బ్రహ్మాండ ఉత్పత్తి, పరిణామము. పరిణామం అంటే అది ముందు పుట్టి ఉండాలి కదా, కాబట్టి ముందు ఉత్పత్తి, దాని తర్వాత క్రమక్రమంగా పరిణమించడం. మనం ఎట్లాగైతే పుట్టాము, పుట్టిన దగ్గర నుంచి పరిణమిస్తూ ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చాము. ప్రతి క్షణము పరిణమిస్తూనే ఉన్నాం. మన దేహము పరిణమిస్తోంది. దేహాన్ని ఆశ్రయించిన ఈ దేహాత్మ, ఆ దేహాత్మని
సహాయం చేయడం కోసం వచ్చిన జీవాత్మ అందరూ పరిణమిస్తూనే ఉన్నారు. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. నూట 1వ పాఠము 5/2/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞాన యోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనం అందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్నాం అనగా వాళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, ఓ హిడెన్ లైట్ షైన్ ఇన్ ఎవ్రీ క్రీచర్, oh hidden love, embracing all in oneness, may each see himself as one with thee, and he is also one with every other. ఇప్పుడు ఈ ఇన్వొకేషన్ లో, ఈ ప్రేయర్ లో చెప్పబడ్డ విషయము ప్రెసిడెంట్ నోట్ నుంచి ప్రారంభంగా వచ్చింది అని అనుకుంటే అంతకు ముందు లేదా అంతకు ముందు ఉన్న విషయాన్ని ఇట్లాగా దీంట్లో ఒక కవితా రీతిలో, ఒక కవితా పద్ధతిలో చక్కగా చిన్న చిన్న మాటల్లో సంగ్రహంగా కూర్చి మనకు అందజేశారు. అంతకు ముందు ఉన్న దాన్నే
మనం ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ సంబంధించి విషయాలు తెలుసుకుంటున్నాము. ప్రళయ స్థితికి సంబంధించి మరిన్ని వివరాలు దీంట్లో అందుతాయి. ఎందుకంటే మనం మొదటి స్టాంజాలో ఉన్నాము, ఫస్ట్ స్టాంజాలో. ఫస్ట్ స్టాంజాలో 5వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. ఇదంతా కూడా ప్రళయ స్థితికి సంబంధించిన విషయాలే మనకి బోధింపబడుతూ ఉన్నాయి, ఆ విషయాలే వివరింపబడుతూ ఉన్నాయి. అయితే వాటిలోకి సంబంధించి మరింతగా విషయం మనకి సులభద్రాహ్యం అవటానికి ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ అని 2వ భాగంలో ఇచ్చారు. అది కూడా దీంతో కలిపి చదువుకోండి. సీక్రెట్ డాక్టర్ నువ్వు ఒక వరుసలో చదువుకోవటం అన్నది కాకుండా అక్కడ విసిరేసినట్టు ఉంటాయి. వాటిని ఒక క్రమ పద్ధతిలో ముందుకు తెచ్చుకుంటే ఇప్పుడు మనకు ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఇప్పుడు మనం సీక్రెట్ డాక్టర్ మొట్టమొదటగా ఏది చదవాలి మీరు అని ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం చెప్పింది? అసలు ఇది అర్థం కావడం ఎలాగా చదవాలి, ఎలా దీంట్లో ప్రవేశించాలి, ఈ సీక్రెట్ డాక్టర్ అనే బంగాళాలోకి, ఒక ప్యాలెస్ లోకి, ఒక రాజమందిరంలోకి ఎలాగా ప్రవేశించాలి అని అంటే మొట్టమొదటిగా వన్ ఫండమెంటల్ లా అన్న విషయం సంబంధించి 120వ పేజీలో ఉంది. ఇక్కడ వన్ ఫండమెంటల్ లా. అట్లా మొదలు పెట్టకుండా ఇంకా వేరే పద్ధతిలో మొదలు పెట్టబడింది. సందర్భానుసారం అక్కడ వచ్చింది కాబట్టి అక్కడ వన్ ఫండమెంటల్ లా, సర్వము తానైన ఒకే ఒక మౌలిక తత్వ దివ్య ధర్మము, సర్వము తానైన ఎవరికి ఇంకొకటి అన్నది ఇంకా అవకాశం లేదు కదా. సర్వము తానైన ఒకే ఒక మౌలిక తత్వ దివ్య ధర్మము, వన్ ఫండమెంటల్ లా. అక్కడ మొదలు పెట్టండి. దాని తర్వాత ఇంకా వేరే పేజీ అట్లాగే వెళ్ళండి అని చెప్పుకుంటా వచ్చారు అన్నమాట. అట్లాగే మనకి ఇక్కడ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ కూడా దీంతో కలిపి చదువుకోండి. అప్పుడు ఈ మొట్టమొదటి స్టాంజాలో ఉన్నటువంటి ఈ శ్లోకాలు మరింతగా మీకు అవగతం అవుతాయని చెప్పారు. అందువల్ల మనం దీన్ని చూస్తూ ఉన్నాం. మనం క్రితం పాఠంలో ఎక్కడ ఆగామంటే వామదేవ మొదలయార్ మోడల్లీ describes the coming night most poetically. చక్కగా చెప్పుకునే విషయం అద్భుతంగా చెప్పుకోవచ్చు కవితా రీతిలో, కవితా పరిభాషలో, కవిత్వంతో. అది పద్య కవిత్వమైనా, వచన కవిత్వమైనా, లేకపోతే ఒక కథలాగా అయినా. అదేంటంటే కథ, కవితం ఇవన్నీ అనేటప్పుడు కల్లా నవరసాలు ఒలుకుతాయి. దాంట్లో నవరసాలు రంగరించి మనకి అది అందిస్తారు. దాంతో అదేమవుతుంది, ఆ మనలో ఉన్న నవరసాలు ఇవి పొంగటం ప్రారంభమవుతుంది. దానితో ఒక చక్కటి అనుభూతి మనకు కలుగుతుంది. అందుకని మామూలు వచనం కన్నా కవిత్వముగా పద్య కవిత్వం మరింతగా మనల్ని అనుభూతిలోకి తీసుకెళ్తుంది. అది అర్థమవుతుందా లేదా అనేది కాదు, సంగీతం మరింతగా మనల్ని అనుభూతిలోకి తీసుకువెళ్తుంది. ఆయన పొయిటికల్ గా కవితా పరిభాషలో చెప్పాడు. దేని గురించి?
దేని గురించి వర్ణించాడు ఆయన? ద కమింగ్ నైట్. పగలైపోయింది, పగలు పొద్దున్నే లేచాం, పగలంతా పని చేసాం, ఇక సాయంత్రం వస్తుంది. ఇక ఇంకా సూర్యుడి యొక్క వెలుగు క్రమక్రమంగా తగ్గుతూ ఉన్నది. దూరంగా వెళ్ళినట్టున్నాడు. ఆయన వెలుగు తగ్గుతుంది అంటే చీకటి ఎప్పుడు నేను ప్రవేశిద్దామా అని చెప్పి చీకటి కాసు కూర్చుని ఉంటుంది, ఎప్పుడు ఇక్కడికి వచ్చేద్దామా అని. ఆయన అటు కనుమరుగవుతున్నాడు అనగానే ఇంకా చీకటి పరిగెత్తుకుంటా వచ్చేస్తుంది. కమింగ్ నైట్. ఇలాగా ఆ సన్నివేశాన్ని అంటే ప్రళయ స్థితికి, సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి వెళ్ళబోతోంది. ఈ ప్రళయ స్థితి ఎలాగ ఉంటుంది, ఈ ప్రళయ స్థితి నుంచి మరలా సృష్టి స్థితి ఎలాగ వస్తుంది, ఎలాగ రాబోతుంది అన్నది కూడా మనం ఈ ప్రళయ స్థితి చుట్టూ తిరుగుతుంది. ఇదంతా ప్రళయ స్థితికి ముందు, ప్రళయ స్థితిలోకి నెమ్మదిగా జారుకోవటం, అక్కడి నుంచి మరలా మేల్కోవటం. ఎట్లాగా అంటే అప్పుడు ఏమవుతుంది, మనకి ఇవన్నీ ఇట్లా చెప్పుకోవటం వల్ల ఏంటి, మనకి మరణము, మృత్యువు లేదు. స్థితి మార్పే తప్పితే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితిలోకి వెళ్ళడము అన్నదే తప్పితే ఇక్కడ నాశనం అయ్యేది, క్షయం అయిపోయేది, డిస్ట్రాయ్ అయిపోయేది ఏది లేదు అన్న విషయం మనకి బోధపడుతుంది. దాంతో మనకేమవుతుంది, మరణ భయం పూర్తిగా, ఆ మరణ భయం స్థానంలో మనము అమృతత్వ స్థితిలో ఉన్న వాళ్ళము, ఎల్లప్పుడూ ఉండేవాళ్ళం శాశ్వతంగా. అంటే ఇట్లా ఉండకపోవచ్చు, ఇట్లాగా ఏదైతే ఇప్పుడు ఈ స్థితిలో ఎలాగైతే ఉన్నామో ఈ దేహంతో ఇలాగే ఉండకపోవచ్చు, దేహాలు మారచ్చు. కానీ దేహాలు మారుతూ దేహాల్లో ఉన్న వీడు ఇప్పుడు మాత్రం ఆధారమైన వాడు నిత్యుడుగా ఉన్నాడు. మంచుగడ్డలు రకరకాలుగా మారిపోవచ్చు, కానీ జలం అలాగే ఉంటుంది. Though it is given in Isis unveiled, it is worthy of reputation. Isis unveiled లో ఇది ఇవ్వబడింది. ఆమె ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సృష్టికి సంబంధించి సృష్టి రహస్యాల్ని వెలుగుచ్చేది ఏదైతే ఉంటే అవన్నీ తీసుకొని అది ఐసిస్ అన్వేల్డ్, ద సీక్రెట్ డాక్టర్, ఈ 2 గ్రంథాల్లో ఎక్కడో చోట ఆ సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అవన్నీ చేర్చుకుంటా వచ్చారు, వేటిని వదిలిపెట్టకుండా. అదే ఇప్పుడు ఈమె సీక్రెట్ డాక్టర్ ఐసిస్ అన్వేల్డ్ లో దాన్ని చేర్చకపోతే ఆ యొక్క అనుభూతి మనకి వచ్చి ఉండేది కాదు. అట్లాగే ఈ సీక్రెట్ డాక్టర్ లో ఇక్కడ అది ఇచ్చినందువల్ల ఏమవుతుంది, మరలా ఆ అనుభూతిలోకి, ఒకవేళ ఐసిస్ అన్వేల్డ్ చదవకపోయినా మనం ఇది చదువుకొని మనం అనుభూతిలోకి వెళ్ళటానికి కూడా అవకాశం ఉండేటట్టుగా మరలా తిరిగి దీంట్లో ఇక్కడ కూడా మనకి ఇవ్వటం జరిగింది. విద్య అంతా కూడా రెప్యుటేషన్. ఆత్మ విద్య, ఏ విద్య అయినా కానీ రెప్యుటేషన్. మరలా ముందు చెప్పబడ్డ విషయమే మరలా ఎందుకని మరలా చెప్పవలసి వస్తుందంటే, బోధించేవాళ్ళు, ఆ బోధకుడు వాడు అక్కడే ఉన్నాడు, ఆ టీచర్ ఆయనే ఉన్నాడు, కానీ వాడి నోటి నుంచి ఎప్పుడు అవే మాటలు వస్తాయి. ఆ తరగతికి సంబంధించి ఆ పాఠాలు అవే చెప్తూ ఉంటాడు. ఎందుకని మరలా ఎందుకు చెప్తున్నాడు, వినేవాళ్ళు మారిపోతున్నారు ఎప్పటికప్పుడు. ఆ తరగతి పూర్తి చేసుకుని
ఎగువ తరగతిలోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ దిగువ తరగతి నుంచి ఈ తరగతికి వస్తున్నారు మరలా ఎప్పటికప్పుడు నూతనంగా. కాబట్టి మరలా అదే చెప్తూ ఉంటారు, రెప్యుటేషన్ పునరుచ్చారణ. ఆత్మ చెంత ఉన్నది ఒకటి, విషయం ఏమీ మార్పు లేదు, అట్లా ఉంటుంది. అందుకే దానికి సంకేతంగానే ఇట్ ఈస్ వర్తీ ఆఫ్ రెప్యుటేషన్. ఇక్కడ మనకి తిరిగి ఇవ్వబడింది అది. మరలా అనుభూతిలోకి ఇది చదువుకొని అనుభూతి చెందండి అని. స్ట్రేంజ్ నాయిసెస్ ఆర్ హర్డ్, అంటే పక్షుల కూతలు మామూలుగా పగలంతా వినపడవు మనకి. పొద్దున ఉషోదయం సూర్యుడు రాబోతున్నాడు, ఆ సమయంలో వినపడతాయి కిలకిల రావాలతో, పక్షుల కూతలతో రెక్కల టపటపలు, రెక్కల్ని టపలాడించుకుంటూ ఒక్కసారిగా వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లాగా స్ట్రేంజ్ వాయిసెస్, ఇట్లా వింత శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. శబ్దాల్లో మార్పు వచ్చేసిందంటే మనం ఎక్కడో దూరంగా రైలు కూత వినపడింది, రైలు వెళ్తున్న శబ్దము, రైలు కూత వినపడింది అనేటప్పటికల్లా ఏంటనమాట, ఓహో ఇప్పుడు ఫలానా ట్రైన్, అంటే అక్కడ ఉన్నవాళ్ళు, స్థానికంగా ఉన్నవాళ్ళు, దానికి దగ్గరలో, ఆ స్టేషన్కి దగ్గరలోనో కొంచెం అవతలగా ఉన్న వాళ్ళకి ఇంకా అది అలవాటు అయిపోతుంది. వాళ్ళకేంటి, ఆ శబ్దము వినంగానే, ఆ కూత వినంగానే ఇప్పుడు ఏదో ఒక ట్రైన్ వస్తుంది, ఇంత సమయం అయింది అన్నట్టుగా వాళ్ళకి. అంతవరకు ఆ రైలు కూత లేదు అంతకు ముందు నుంచి, అప్పుడు వచ్చింది అది. అంటే సాయంత్రం అవుతుంది, ఆ సాయం సమయానికి ఆ రైలు వస్తూ ఉంటుంది. సాయం సమయం అయింది, ఇంకా చీకటి పడుతుంది అనే వాళ్ళ దగ్గర గడియారం లేకపోయినప్పటికీ, ఆ సమయం ఎంతో తెలియకపోయినప్పటికీ, దాని ద్వారా వాళ్ళకి ఇదిగో సాయంత్రం అయిపోతుంది, చీకటి పడిపోతుంది అన్నట్టుగా సంకేతం అనమాట. ఆ శబ్దాల యొక్క సంకేతపూర్వకంగా ఆ శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. అట్లాగే ఈ సృష్టి మొత్తానికి సంబంధించి స్ట్రేంజ్ నాయిసెస్ ఆర్ హర్డ్, ఎంత శబ్దాలు వినపడుతున్నాయి, అంతకు ముందు వినపడలేదు అవి. అంటే ఏదో మార్పు జరగబోతోంది, లేకపోతే ఆ శబ్దాలు రావు కదా, అంతకు ముందు రాలేదు మనకు ఆ శబ్దాలు. పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రొసీడింగ్ ఫ్రమ్ ఎవరీ పాయింట్, చుట్టూ ఉన్న ప్రతి చోటు నుంచి ఆ శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఇది కూడా ఎట్లాగ ఇచ్చారంటే, ముందు పూర్తిగా ఇవ్వకుండా అక్కడక్కడ ముఖ్యమైన వాక్యాలని ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చారనమాట. అంటే అది దాదాపుగా ఒక 4-5 పేజీలు ఉండవచ్చు, లేదా 3 పేజీలు ఉండొచ్చు ఐసిస్ అన్వేల్డ్. అయితే అంతా ఇక్కడ ఇవ్వకుండా ముఖ్యమైన విషయాలని, ముఖ్యమైన వాక్యాలని ఇక్కడ ఇచ్చారు మనకి. అంటే అందుకని ఏమంటే, ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి కొంచెం ఆ కనెక్షన్ ఉన్నట్టుగా అనిపించదు మనకి. చుక్కలు పెట్టారు, అక్కడ చుక్కలు ఇచ్చారు. దీస్ ఆర్ ద ప్రికార్సర్స్ ఆఫ్ ద నైట్ ఆఫ్ బ్రహ్మ. ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? బ్రహ్మ గురించి చెప్పుకుంటున్నాం. అప్పుడు ఉన్నాం ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే, ఇది చివరి స్థితి, 7వ స్థితి, ఇది స్థూలమైన స్థితి ఇది. కానీ ఇది ప్రళయానికి దగ్గరగా సమీపంగా ఉన్నాము, వల్ల ఆ బ్రహ్మకి సంబంధించి అక్కడ కూర్చుని ఉన్నాం. దీస్ ఆర్ ద ప్రికార్సర్స్ ఆఫ్ ద నైట్ ఆఫ్ బ్రహ్మ.
బ్రహ్మ యొక్క రాత్రి ప్రవేశించబోతోంది. ప్రికర్సర్స్ అంటే రానున్న దానిని సూచించటం, జరగబోయే సంఘటనలకు సూచనగా ముందుగా కనపడు దశ అన్నమాట. పెద్ద వర్షం రాబోతోంది, తుఫాన్ రాబోతోంది, దానికి ముందు సూచనగా ఎట్లాగైతే ఉంటాయో పూర్తిగా మబ్బులు కమ్ముకోవటం, గాలి తీవ్రంగా వీస్తూ ఉండటం, ఆ గాలి కూడా చలితో కూడిన గాలి, ఎందుకంటే పూర్తిగా తేమతో నిండి ఉందో దానివల్ల చలితో కూడిన గాలి, అవన్నీ తుఫానుకి ముందుగా సూచనలు. తుఫాన్ ఎక్కడుంది? సముద్రంలో ఉంది, ఇంకా తీరానికి రావలేదు, తీరం దాటలేదు. అది సముద్రంలో సుడిగా తిరుగుతూ అక్కడ ఉంది. అది 100 కిలోమీటర్లో 200 కిలోమీటర్లను అంత దూరంలో కేంద్రీకృతమై ఇక రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. అది ప్రయాణం చేసి అంతకు ముందు 2 రోజుల నుంచే మనకి సూచనలు కనపడుతూ ఉంటాయి. అట్లాగా ఆ ప్రీకర్సర్స్, నైట్ ఆఫ్ బ్రహ్మ రాత్రి రాబోతోంది అన్నదానికి సూచనగా రకరకాల శబ్దాలు వినపడుతున్నాయి. డస్క్ రైజెస్ అట్ ద హొరైజన్ అంటే మునిమాపు, చీకటి. డస్క్, డాన్ అంటే ఉదయం, ఉషోదయం. సూర్యుడు తూర్పు దశన, దానికి తూర్పు అని పేరు పెట్టాం. ఆయన తూర్పు దశన ఉదయించటం అని కాదు. ముందు ఏది ఉంది? సూర్యుడు ఉదయించటం ఉంది. ఆ ఉదయించే దిశను ఏమన్నామంటే మనం తూర్పు అని పేరు పెట్టుకున్నాం. మనం పుట్టిన తర్వాతే కదా పేరు పెడతాం మనం ఎవరికైనా కానీ. అట్లాగా మనకి తెలిసిన తర్వాత పేరు పెడతాం. మనకు కనపడ్డాక వస్తువును తయారు చేసిన తర్వాత పేరు పెడతాం అన్నట్టుగా ఆయన ఉదయించే దిశని మనం తూర్పు అన్నాం. ఆ తూర్పు దిశలో ఉదయించటం, దాన్ని డాన్ అంటాం, ఉషోదయం. ఉదయించడం అంటే అర్థం ఏంటి? అస్తమించడం ఉంటుంది. జన్మించడం అంటే అర్థం ఏంటి? మరణించడం ఉంటుంది. ప్రారంభము అంటే అర్థం ఏంటి? ప్రారంభం ఉంది అంటే అంతం ఉంది, తర్వాత పూర్తయి ఆగిపోతుంది. అది ప్రారంభించబడుతుంది, అది ముగించబడుతుంది, దానికి ముగింపు ఉంటుంది. ఒకటి మొదలైంది అంటే దానికి వ్యతిరేకమైంది ఇంకోటి పక్కనే చేరి ఉంటుంది. ఆది అంతము అన్నట్టుగా. అట్లా ఇప్పుడు సూర్యోదయం అయింది కాబట్టి సూర్యోదయం అయి మిట్ట మధ్యాహ్నం భానుడు ప్రకాశిస్తూ పూర్తి ప్రకాశంతో పూర్తి వెలుగుని మనకిస్తూ ఆ కిరణాలతో పాటు శక్తిని కూడా మనకి ప్రసాదిస్తూ నెమ్మదిగా ఇక చాలే మీకు అని చెప్పి మళ్ళీ కిందకి దిగిపోతూ ఇక నేను విశ్రాంతి తీసుకుంటున్నాను అన్నట్టుగా, నా పని ఈ పూటకి ఈ పగలు నాకు అప్పజెప్పబడ్డ పని పూర్తయింది, నేను విశ్రాంతి తీసుకుంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతున్నట్టుగా నెమ్మదిగా అస్తమించటం. ఆయన అస్తమిస్తున్నాడంటే డస్క్ అంటే సాయం సంధ్య, మునిమాపు చీకటి. డస్క్ అంటే సంధ్య చీకటి, ముని చీకటి అన్నమాట. చీకటి వెంటనే పరుచుకుంటా ఉంది. ఆయన వెళ్ళిపోయాడు, నువ్వు రా నువ్వు అని చెప్పి నువ్వు పిలవక్కర్లేదు. ఉదయం వెలుగు రావటమే, చీకటి వెళ్ళిపోవటం. వీళ్ళిద్దరూ చీకటి వెలుగు వెంటనే, ఎందుకంటే రెండు కలిపి ఒకటి కాబట్టి. వెలుగే చీకటిగా మారుతుంది, చీకటే వెలుగుగా మారుతుంది. తెగని వెలుగు చీకటి అనే రెండు అవస్థలు లేవు, రెండు స్థితులు. మంచుగడ్డ నీరు రెండు అవస్థలు లేవు.
నీరే మంచుగడ్డ, మంచుగడ్డ వెనక్కి వెళ్తే మరలా నీరు, నీరు మంచుగడ్డగా కట్టుకోవటం. ఉన్నదేంటి? నీరు ఒక్కటే కదా అక్కడ ఉంది మరి మనకి. అలాగే ఈ సృష్టి ప్రతి విషయం ఉన్నది ఒక్కటే, అటు మారుతుంటుంది, ఇటు మారుతుంటుంది. అది అంతే. అలాగే డస్క్ రైజెస్ ఎట్ ద హరైజన్, ఆ దిగ్మండలం. మనము ఆకాశము భూమి కలిసి ఉన్నట్టుగా దూరంగా చూస్తే ఆకాశము భూమి కలిసి ఉన్నట్టు ఉంటుంది. వాస్తవంగా కలిసి ఉండదు, కానీ మన కంటికి అలాగా కనిపిస్తుంటుంది. అక్కడి నుంచి మొదలవుతుంది ఉదయం, మళ్ళీ అక్కడికే దానికి వ్యతిరేక దిశలో ఒక అర్ధవృత్తం గీసినట్టుగా వ్యతిరేక దిశలో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఇటువైపుకి దిగిపోవటం మనం చూస్తాం. ఆయన అలాగ దిగిపోతున్నాడు. ఆయన దిగిపోతున్నాడని ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ చీకటి పరుచుకుంటుంది. డస్క్, సాయం సంధ్య, ముని చీకటి, కొద్దిగా చీకటి నెమ్మదిగా వస్తుంది. హఠాత్తుగా రావు మళ్ళీ వెలుగు గాని చీకటి గాని, సూర్యోదయము సూర్యాస్తమయము హఠాత్తుగా కాకుండా క్రమక్రమంగా. ఎందుకంటే ఆ సన్నివేశాన్ని కూడా చూసి ఆనందించడం కోసం సూర్యోదయం ఆ సముద్ర తీరంలో ఉండే సముద్రపు ఒడ్డున ఉండే ఆ సముద్రంలో నుంచి వస్తున్నట్టుగా ఆ బాలబానుడు బాగా చూస్తుంటే ఎంతో అనుభూతిగా ఉంటుంది. అట్లాగే మనం కన్యాకుమారి దగ్గర ఉన్నాం అనుకోండి, సూర్యాస్తమయాన్ని కూడా అలాగే మనం ఆ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా ఉంది. ఇట్లా సన్నివేశాన్ని చూసి అనుభూతి చెందటానికి కూడా అన్నట్టుగా హఠాత్తుగా అంటే మనము అనుభూతి చెందలేము. చూస్తూ ఉంటే నెమ్మదిగా అలాగా అదృశ్యమైపోతున్నాడు ఆయన ఎంత నెమ్మదిగా ఎలాగ అదృశ్యమైపోతున్నాడో అంతే నెమ్మదిగా చీకటి అలా నెమ్మదిగా పొడుచుకుంటూ ఉంది. చీకటి ఒక అరగంట, ఒక గంట సేపు, ఒక అరగంట సాయంత్రం పూట లేకపోతే ఉదయం పూట అలాగా చూడండి. మాకు వెంటనే ఏదో పెద్దగా తెలియదు మనకి. ఈ పగలు వచ్చేసిన తర్వాత ఆ పగల్లో పెద్దగా మార్పు అన్నది అంత మనకి గమనికలోకి రాదు. ఆ ఉదయము ఈ రెండు సంధ్యల్లో, ప్రాతః సంధ్య, సాయం సంధ్య, ఈ సంధ్యా సమయాల్లో ఆ మార్పు కొంచెం త్వరగా తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. దాన్ని మనం అనుభూతి చెందొచ్చు దాన్ని అలా చూస్తుంటే. డస్క్ రైజెస్ ఎట్ ద హరైజన్ అండ్ ద సన్ passes away behind the 13th degree of Makara, sign of the zodiac. జోడియాక్ అంటే రాశి చక్రము. అంటే సృష్టికి ముందు ఉన్నవి ఇవన్నీ. ప్రళయ స్థితి కన్నా ముందు, ప్రళయ స్థితి సృష్టి స్థితి కన్నా ఉన్నవి ఇవి. ఈ సృష్టి వ్యక్తం అవడానికి, అవ్యక్తముగా ప్రళయ స్థితిలోకి వెళ్ళడానికి, అక్కడి నుంచి మరలా సృష్టి స్థితిలోకి రావడానికి ఆధారంగా ఉన్నవి ఏమిటో అక్కడ ఉన్నవి ఈ రాశి చక్రం, 12 రాశులు. వాటిల్లో మకర రాశి జరుగుతూ ఉంది. ఈయన అస్తమించే సమయానికి, అంటే ప్రళయ స్థితిలోకి ఈ సృష్టి అంటే బ్రహ్మ యొక్క రాత్రి కాలం వచ్చేటప్పుడు కల్లా 1000 మహాయుగాలు జరిగిపోయింది. ఆ సమయానికి మకర రాశిలోకి ప్రవేశించాడు అన్నట్టుగా, 13వ డిగ్రీలో ప్రవేశించాడు అన్నట్టుగా ఉందన్నమాట. అండ్ ద సన్ passes away behind the 13th degree of Mara. మకర రాశి అంటే 10వ రాశి. అది తర్వాత కుంభము, మేనము. I will reach no more the sign of the Menos, zodiacal Pisces or fish, the Mena రాశి.
and will reach no more the sign of the Menas. అంటే అది ఆయన చేరుతున్నది మనకు కనపడదు కదా, ఇక అది ప్రళయ స్థితిలో ఉండిపోతుంది. అందువల్ల అది మనకి తెలియని ఇదిగా ఉంటుంది. The gurus of the pagodas appointed to watch the రాశి చక్ర. మరి రాశి చక్రం అంటే 12 రాశులు, అంటే 12 సమూహాలు. రాశి అంటే ఏంటి? ఓ కుప్పగా పోస్తే ఓ పెద్ద రాశిగా ఉందండి ఇది అని అంటాం మనం. పెద్ద కుప్ప పోస్తే వరి ధాన్యం ఆ పొలంలో కుప్ప నూపినప్పుడు అలా పెద్ద కుప్ప ఉంటుంది కదా, అలాగే ఆ వరి ధాన్యాన్ని తెచ్చి ఇంటి ముందు పెద్ద కుప్ప వేస్తారు. అట్లాగా పెద్ద కుప్పగా ఉన్న ఇది ఒక్కొక్క రాశి అనమాట. 12 రకాల కుప్పలుగా ఉన్నాయన్నమాట. అవి 12 రకాలు పెద్ద సమూహాలు అనమాట. ఒక్కొక్క సమూహము ఒక్కొక్క రకమైనటువంటి భావాన్ని, గుణాన్ని, అంటే ఇవి సృష్టి ఎలాగా నడవాలి అనే దానికి సంబంధించి, సృష్టిలో ఉన్నటువంటి జీవులు ఎట్లాగా వాళ్ళ యొక్క పరిణామం ఎలా వేగవంతం అవ్వాలి, ఎలా పరిణమించుతూ ఉండాలి, వాటి మొత్తానికి సంబంధించి ఈ రాశి చక్రం ద్వారా జరుగుతుందంటే రాశి చక్రము తనకి తను జరుపుకుంటుందా? జరిపే వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళే గురూస్ ఆఫ్ పగోడాస్. ద గురూస్ ఆఫ్ ద పగోడాస్ appointed to watch the రాశి చక్ర జోడియాక్. పగోడాస్ అంటే దేవాలయంకి సేక్రెడ్ బిల్డింగ్ విత్ మెనీ స్టోరీస్, అనేక అంతస్తులతో కూడినటువంటి గోపురం. మనకి ముందు రాజగోపురం ఉంటుంది, అలాగే గర్భాలయం కూడా అంతస్తులుగా కూడా ఉంటుంది. మనకి ముఖ్యంగా రాజగోపురం, మనకి లోపలికి అడుగు పెట్టబోయేటప్పుడు ఉండేది రాజగోపురం. ఈ గర్భాలయం ఏమో రాశి చక్రం ఉన్నది. దాన్ని కాపాడుతూ దాన్ని పని చేపిస్తూ ఉన్నట్టుగా ఉన్నది ఈ రాజగోపురం. ద గురూస్ ఆఫ్ పగోడాస్, వాటి దగ్గర ఉన్నటువంటి ఆ గురువులు, పరమ గురువులు, ఆ పరిపాలక వ్యవస్థకి సంబంధించిన వాళ్ళు. ధ్యాన్ చౌహాన్ కింగడమ్స్ అని మనం ఏదైతే చెప్తామో వాళ్ళు అపాయింటెడ్ టు వాచ్ ద రాశి చక్ర. ఈ రాశి చక్రం సమర్థవంతంగా పని చేయించడానికి నియమింపబడినటువంటి 12 మంది పాలకులు. 12 మంది పాలకులు ఉన్నారు అక్కడ. may now break their circle and instruments. వాళ్ళు 12 ఇలా గుండ్రంగా ఉన్నాయి, వలయాకారంగా. వీళ్ళు కూడా వలయాకారంగా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకునే అన్నట్టుగా చుట్టూ కలిసి పరస్పరము సహకరిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న పనిముట్లతో, పనిముట్లతో వాటి చేత పని చేపిస్తూ ఉన్నారు. వాటి ద్వారా ఆ రాశి చక్రము ద్వారా ఏ పనులు జరగాలో ఆ పనులు జరిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? ఇక పగలైపోయి బ్రహ్మ యొక్క రాత్రి కాలం వచ్చింది. బ్రహ్మ రాత్రి కాలం అంటే విశ్రాంతి. విశ్రాంతి అంటే మొత్తం సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు నిద్ర వేళ, విశ్రాంతి, నిద్ర వేళ అయింది. సో ఆయమైపోయినట్టుగా ఉంది మనకి. కాబట్టి ఈ రాశి చక్రం యొక్క పని పూర్తిగా చేయాల్సిన అవసరం లేకుండా రాశి చక్రం కూడా విశ్రాంతి తీసుకున్నట్టుగా అయిపోతుంది. కాబట్టి రాశి చక్రం ద్వారా పనిచేయించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రస్తుతానికి విశ్రాంతికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా. కాబట్టి మే నౌ బ్రేక్ దేర్ సర్కిల్. వలయాకారంగా ఉండి ఒకళ్ళకొకళ్ళు పరస్పర సహకారంతో ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకున్నట్టుగా. మనం ఒక చోట ఏదైనా రహస్యం ఒకళ్ళకు అందరికీ చెప్పడం కోసం వలయాకారంగా నిలబడి ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకుని ఆ రహస్యాన్ని వివరిస్తాం. అట్లాగా
ఈ వలయాకారముగా ఉన్నది బ్రేక్ చేయటం. అంటే ఒకళ్ళతో ఒకళ్ళ సంబంధం లేనట్టుగా, దూరం జరగటం అన్నట్టుగా. అంటే అక్కడే ఉంటారు, ఒకళ్ళకి సహకరించడం అనేది లేదు. ఎందుకంటే సహకరించాల్సిన అవసరం అక్కడ లేదు కాబట్టి స్టాండ్ స్టిల్ అయిపోయినట్టుగా ఉంటుంది, అలా నిలబడిపోయినట్టు ఉంటుంది. మనం టీవీలోనో లేకపోతే ఈ ఫోన్లో యూట్యూబ్లోనో ఏదైనా చూస్తూ ఉంటాం. చూస్తూ దాని మీద క్లిక్ చేస్తాం. దాని మీద క్లిక్ చేసేటప్పటికి ఏమైంది, మ్యూట్లోకి వెళ్ళిపోయింది, ఆగిపోయింది, స్టాండ్ స్టిల్. అంతకుముందు అది ఆ వీడియో చక్కగా మాటలు చెప్తూ అటు ఇటు బొమ్మలు చూపిస్తూ అది ఉంది. దాని మీద ఎప్పుడైతే నొక్కామో ఆగిపోయింది. అట్లాగా స్టాండ్ స్టిల్కి వచ్చేసారు అన్నమాట. ఇప్పుడు పని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ సర్కిల్ బ్రేక్ అయింది. మళ్ళీ కావాలంటే మళ్ళీ దాని మీద నొక్కగానే ఏమవుతుంది, మళ్ళీ ప్రారంభం అవుతుంది కదా. ఎక్కడి నుంచి ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ఆ చిత్రం మళ్ళీ ఆ వీడియో మనకి మళ్ళీ ప్రదర్శితం అవుతుంది. ఆ మాటలు వినిపిస్తాయి, ఆ బొమ్మలు కనిపిస్తాయి, అవి ఏమేంటో చేస్తున్నాయి అవన్నీ మనం చూస్తాం. మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభించబడి అట్లాగా ఈ రాశి చక్రం ద్వారా ఎవరైతే పని చేపిస్తున్నారో ఈ 12 మంది అట్లా ఆగిపోయారు. ఎందుకంటే దాని అవసరం లేకపోవటం వల్ల. ఎందుకని ఆగిపోయారు? నౌ బ్రేక్ దేర్ సర్కిల్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. పనిముట్లు కూడా పక్కన పెట్టేశారు. ఇప్పుడు కార్పెంటర్ ఉన్నాడు, అతని పనిముట్లు. ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, అతని దగ్గర ఉన్న పనిముట్లు. వేలుదారి మేస్త్రి ఉన్నాడు, అతని దగ్గర ఉన్న పనిముట్లు. పని చేసినంతసేపు చేతిలో ఉన్నాయి పనిముట్లు. పనిముట్లు లేకుండా పని లేదు, పని చేయటం జరగదు. చేతిలో తాపి ఉంటేనే ఆ ఇటుక రాళ్ళని పేర్చడం, దాని మీద సిమెంట్ పూయటం, మరలా ఇంకో ఇటుక రాయి వేయటం, ఇట్లాగా పని జరుగుతుంది. చేత్తో చేయరు కదా, పనిముట్టుని ఆధారంతో చేయటం జరుగుతుంది. అంటే చేస్తున్నప్పటికీ ఈ పనిముట్టు ఆధారం. అట్లాగా వీళ్ళందరికీ ఈ పని చేయించడానికి కావాల్సిన పనిముట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాటితో ఇంకా అవసరం లేదు. తాపి పని వాళ్ళు సాయంత్రం అయింది, మొత్తం సంచిలోకి సర్దుకున్నారు. కార్పెంటర్ చేసి వర్క్ చేసేవాళ్ళు సాయంత్రం అయిపోయింది, పని ఆగిపోయింది, విశ్రాంతికి వెళ్ళిపోతున్నారు, మొత్తం సర్దేసుకున్నారు. పనిముట్లన్నీ సంచిలో పెట్టేశారు, సంచిలో సర్దేశారు. అట్లాగా ఈ 12 మంది సర్కిల్ బ్రేక్ చేశారు. అంటే తాపి పని వాళ్ళందరూ వచ్చేసారు. 20 మందో 30 మందో, పెద్ద బిల్డింగ్ అది, ఒక 20 అంతస్తుల బిల్డింగ్. ఇప్పుడంతా 3-5 అంతస్తులది కాకుండా 20 ఇంకా ఎక్కువ అంతస్తులు కడతా ఉన్నారు ఇప్పుడు. దానికంటే మరి ఎక్కువ మంది పని వాళ్ళు కావాలి. వాళ్ళందరూ వచ్చేసారు, పని చేస్తున్నారు. అది సర్కిల్ గా ఉండడం అంటే, కలిసి పని చేయటం, వలయాకారంగా ఉండి కలిసి పని చేయటము అన్నదానికి అదే అర్థం. అయిపోయింది, విశ్రాంతిలోకి వచ్చారు, మొత్తం సర్దుకున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ లేరు, పనిముట్లు లేవు. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ దే ఆర్ హెన్స్ఫోర్త్ యూజ్లెస్. ఇంకిప్పుడు పరిస్థితికి హియర్ ఆఫ్టర్, ఫ్రమ్ దిస్ టైమ్ ఫార్వర్డ్. హియర్ ఆఫ్టర్ అంటే హెన్స్ఫోర్త్ అంటే ఇక మీదట. ఇక దీంతో అవసరం లేదు ఇక ఆ పనిముట్లతో. విశ్రాంతిలో ఉన్నప్పుడు వాటిని చేత్తో పట్టుకునే తాపి పనివాడు, తాపి మేస్త్రి, ఆ తాపిని చేత్తో పట్టుకుని నిద్రపోతాడా, విశ్రాంతి తీసుకుంటాడా? కార్పెంటరీ వర్క్ చేసేవాళ్ళు ఆ పనిముట్లతో అవి పట్టుకుని నిద్రపోడు కదా. పనివాళ్ళు ఏ ఇన్స్ట్రుమెంట్స్ తో అయితే, ఏ పనిముట్లతో అయితే పని చేస్తూ పగలంతా గడిపారో ఆ పనిముట్లు అవే పట్టుకుని విశ్రాంతి తీసుకోరు కదా. అందువల్ల ఎందుకని ఇంకా అవి ఉపయోగం లేదు ఇక ప్రస్తుతానికి. ఆ పని చేయటం లేదు కదా, వాళ్ళు బిల్డింగ్ వర్క్ చేయటం లేదు.
అందువల్ల వాటితో అవసరం లేదు. మనం ఇప్పుడు ఇవన్నీ చదువుకోవటానికి పుస్తకాలు ఇవి అన్ని దగ్గర పెట్టుకున్నాం. ఈ గ్రంథాలు మనకి పనిముట్లు, ఈ ఫోన్ మనకి పనిముట్టు. ఇదంతా చేసుకున్నాం. ఇంకా సమయం అయిపోయింది, సంపూర్ణం చేసుకున్నాం, పూర్తి చేసుకున్నాం, ముగించేసాం. ఇక ఈ ఫోన్ పట్టుకుని ఈ పుస్తకాలు పట్టుకుని తిరుగుతామా? లేదు కదా. ఇవి ఒక పక్కన పెట్టేస్తాం. ఎందుకని? ఇంక వాటితో పని లేదు మనకి. మనం విశ్రాంతిలోకి వెళ్ళిపోయాం కాబట్టి వీటితో పని లేదు. ఫర్ దే ఆర్ హెన్స్ ఫోర్త్ యూజ్లెస్. యూజ్లెస్ అంటే దాని యొక్క ఉపయోగము తక్కువగా ఉంది ఇప్పుడు. యూజ్ లెస్ అంటే తక్కువ, యూజ్ అంటే ఉపయోగం. ఇట్లా మనం పదాలని ఒకే పదంగా కాకుండా దాన్ని కొద్దిగా విడదీసుకుంటా దాని అర్థం తెలుసుకుంటే ఇంకా బాగా ఆ యొక్క సిచ్యువేషన్, ఏ పరిస్థితిలో ఇది ఉన్నది, ఆ పరిస్థితి గురించిన వివరం ఏంటి అనేది మనకి ఇంకా పూర్తిగా అర్థమవుతుంది బాగా. యూజ్ లెస్ ఎందుకంటే పూర్తిగా మళ్ళీ అది తీసేయడానికి లేదు. మళ్ళీ రేపు అవసరం అవుతుంది. అది మరలా విశ్రాంతి నుంచి పనిలోకి వచ్చేటప్పటికల్లా అది అవసరం. ఆ పనిముట్లన్నీ అవసరం కాబట్టి వాటిని జారవడానికి వీల్లేదు, పూర్తిగా ఇసిరిపారేయడానికి లేదు. అందుకని యూజ్ లెస్ అన్నాడు. మనం యూజ్లెస్ అంటే యూజ్లెస్ ఒకే పదంగా పెట్టేసి ఎందుకు పనికిరాని వాడు తీసేయండి అని అన్నట్టుగా మనము ఆ పదాన్ని వాడతాము. ఆ అర్థంలో యూజ్లెస్ ఎందుకు పనికిరాడు వాడు అన్నట్టుగా. ఎందుకు పనికిరాడు అంటే ఆ పనిముట్లు మళ్ళీ రేపు కావాలి పనిలోకి వచ్చేటప్పుడు కల్లా. ఇప్పుడు విశ్రాంతి స్థితిలో ఉన్నాం కాబట్టి ఆ పనిముట్లతో అవసరం లేదు. ఇట్లా ఈ పదాలని, ఈ వాక్యాలని మనము అన్ని ఇప్పుడు ఇంట్లో మనము చేసుకునే పనులు అన్నిట్లోనూ దీన్ని అన్వయించుకుంటా. అందుకని ఇవి మంత్రాలుగా ఇచ్చారు. మంత్రం అది అట్లా ఉందంట సిచ్యువేషన్. ఎప్పుడు రాత్రి రాబోతోంది, ముని చీకటి ఆవరించింది అంటే అట్లాగానే పూర్తి చీకటి కాదు అది. అన్ని కనిపిస్తున్నాయి, కొద్ది కొద్దిగా కనిపిస్తుంది, కానీ ఆ వెలుగు పూర్తిగా తగ్గిపోయింది. చీకటి ఆ వెలుగు స్థానంలో ఆక్రమిస్తూ వస్తోంది కొద్ది కొద్దిగా. ఆ మునిమాపు వేళ అని అంటాం. ఎవరికి ఇది ఈ రాత్రి కాబోతోంది, రాత్రి ప్రవేశిస్తోంది. ఎవరికి? బ్రహ్మ రాత్రి ప్రవేశింపబోతోంది. అంటే బ్రహ్మ పగలు పూర్తయింది, 1000 మహాయుగాలు. మహాయుగం అంటే 4 యుగాలు కలిపిన దాన్ని మహాయుగం అంటాం. అటువంటి 4 యుగాలు కలిపినటువంటి ఒక మహాయుగం లాంటివి 1000 గడిచిపోయినాయి. ఈ గడిచిపోయిన తర్వాత ఇక విశ్రాంతికి వెళ్ళాడు. ఆయన విశ్రాంతి స్థితిలోకి అంటే ప్రళయ స్థితిలోకి వెళ్ళటం జరిగింది. గ్రాడ్యువల్లీ లైట్ పేల్స్, హీట్ డిమినిషెస్. గ్రాడ్యువల్లీ క్రమక్రమంగా వెలుగు అదృశ్యమవుతోంది. డిమినిషెస్. అది ఏ మేరకు అది అదృశ్యమవుతోందో దాంట్లోకి ఏమవుతోంది? ఆ లైట్ పేల్స్. గ్రాడ్యువల్లీ లైట్ పేల్స్. అంటే కాంతి లేని వివర్ణమైనటువంటి పేల్ అంటే తెల్లగానే ఉంది, కొంచెం కాంతి ఉన్నట్టే ఉంది, కానీ అది పగలు మనకి ఎట్లాగైతే కాంతి ఉంటుందో ఆ వేడి కానీ, ఆ శక్తి కానీ, ఆ ఉత్సాహం కానీ అవేమీ లేవు ఆ కాంతిలో. మొత్తం మనం ఏదైనా పండు లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో ఉన్న గుజ్జంతా తీసేస్తే
ఎందుకు పనికిరాంది అన్నట్టుగా ఎలాగైతే ఉంటుందో అక్కడ అది దాంట్లో నిస్సారంగా సారం ఏమి లేకుండా ఉండే ఏదైతే ఉంటుందో నిస్సారంగా అట్లా ఆ కాంతి అలాగా ఉందంట. గ్రాడ్యువల్లీ లైట్ పేల్స్. దానివల్ల ఏంటి? ఇంకా వేడి ఎక్కడుంది? హీట్ డిమినిషస్. వేడి తగ్గిపోయింది. దాంట్లో నుంచి వేడి పూర్తిగా వెళ్ళిపోయింది. ఇంకా వెలుగులో వేడి లేదు. వెలుగు ఉంది, కొంచెం చాలా చాలా తక్కువ వెలుగు ఉంది. ఆ ఉన్న కాస్త వెలుగు కూడా వేడి లేదు. అదే పగలు మిట్ట మధ్యాహ్నం ఆ వెలుగు ఎంత వేడి ఉంది దాంట్లో. మరి ఇప్పుడు ఆ వేడంతా లేదు, ఇంకా వేడంతా పోయింది, నిస్సారం అయిపోయింది వెలుగు. అప్పుడు ఇప్పుడున్న వెలుగు హీట్ డిమినిషస్. అంటే నెమ్మదిగా దీన్ని ఊహగా మనం కూడా ఆ ఇప్పుడు ఏదైతే చెప్తూ ఉన్నామో వాటిని ఊహించుకుంటూ ఆ స్థితిలో మనం ఇక్కడ ఉన్నాము అన్నట్టుగా భావన చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సాయం సంధ్యలో ఉన్నాము. ఇక చీకటి రాబోతోంది. ఇది మనం రోజు చూస్తూనే ఉన్నాం. మనం ప్రతిరోజు మనం దీన్ని అనుభూతి చెందుతూనే ఉన్నాం. ఇదే మనకి చాలా తక్కువ 12 గంటలు మనకి. ఇదే బ్రహ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా 1000 మహాయుగాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అన్నట్టుగా ఉంటుంది. మన 12 గంటలు మనకి ఇది ఉన్నది. Uninhabited spots multiply on the earth. Uninhabited. అంతకుముందంతా వదగా జనం అటు ఇటు తిరగటం, వాహనాలు వృధ చేస్తూ అటు ఇటు తిరగటం, ఎక్కడ ఖాళీ లేకుండా అన్నట్టుగా రోడ్ల మీద, ఈ రహదారుల మీద రకరకాల వాహనాలు వెళుతూ ఉండటం, వృధ చేస్తూ మనుషులు తిరుగుతూ ఉండటం, అంతా ఎంతో యాక్టివ్గా ఉన్నట్టుగా ఉంది కదా పగలు. అదంతా నెమ్మదిగా ఏమైంది ఇప్పుడు? అన్ఇన్హాబిటెడ్ స్పాట్స్. అంతకుముందు చూసాం మనం, జనం అంతా కూడుకుని ఉంది అదంతా. అరే ఇప్పుడు చూసాం మనం చాలా చోట్ల జనమే లేరు. అంతకుముందు చూసాము జనంతో నిండి క్రిక్కిరిసిపోయి ఉన్నాయి. ఎవ్వరు లేరు ఇప్పుడు. అన్ఇన్హాబిటెడ్, జనసంచారం లేని. అన్ఇన్హాబిటెడ్ అంటే జనసంచారం లేని, ఎవ్వరను కాపురం లేని, నివాసం లేని అన్నట్టుగా. జనసంచారం లేదు, ఇక పూర్తిగా ఖాళీగా ఉండిపోయింది, ఎవ్వరు లేరు అన్నట్టుగా. అటువంటి స్పాట్స్, అటువంటి స్థలాలు మన అంతకుముందు అవి ఇన్హెబిటెడ్తో, క్రిక్కిరిసిన జనాలతో ఉన్నది, క్రిక్కిరిసిన వాహనాలతో, జనాలతో వృధగా ఉన్నదల్లా అటువంటి స్పాట్స్ అన్ని, అటువంటి చోట్లు ఏమైనాయి ఇప్పుడు? అన్ఇన్హాబిటెడ్, జనవాసం లేని, జనసంచారం లేని. మనం అర్ధరాత్రి చూడండి, రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది. అంతకుముందు అసలు రోడ్డే కనపడలా మనకి. రోడ్డును చూద్దామంటే కనపడలా, ఎందుకంటే రోడ్డు అంతా నిండిపోయి ఉన్నాయి. వెహికల్స్, పాదచారులు, రకరకాల ఇవి మొత్తం వాటితో నిండిపోయి ఉంది. ఇప్పుడు రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది మనకి. తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు చక్కగా ఒక్కటే, ఇంక ఎవ్వరు లేరు అక్కడ. రోడ్డు ఒక్కటే కనిపిస్తుంది మనకి స్పష్టంగా. అంతకుముందు అసలు దాన్ని చూద్దామంటేనే అవకాశం లేదు మనకి. అట్లాగా మొత్తం ఖాళీగా ఉందంటాం. అటువంటి చోట్లు పెరిగిపోయినాయి. అన్ఇన్హాబిటెడ్ స్పాట్స్ మల్టిప్లై ఆన్ ద అర్త్. ఈ భూమంతా అలాగా, ఈ భూమండలం అంతా
పరుచుకుంటుంది కదా మరి. అంటే భూమి సగం మనకేంటంటే సగం చీకటిగా ఉంటే సగం పగలు. కాబట్టి ఆ చీకటి ఉన్న ప్రాంతం వరకు మనం ఆ భూమి అంతా కూడా అన్ఇన్హాబిటెడ్, జనావాసం లేని నిర్మానుష్యంగా. ఎవరు లేరు ఇక్కడ, ఎవరు కాపురం లేరా ఏంటి అసలు ఇక్కడ? ఇదేమైనా ఎడారి ప్రాంతమా ఏంటి అన్నట్టుగా ఉందన్నమాట. అదే పగలు చూస్తే అసలు మొత్తం జనంతోనే నిండిపోయింది అక్కడ. ఇప్పుడు చూసేటప్పటికల్లా అరే ఎవరు లేరా ఇక్కడ, ఊరే లేదా ఏంటి అసలు ఇది అన్నట్టుగా ఉంది ఇప్పుడు. అంత తేడా ఉంది చూడండి. అంటే ప్రళయ స్థితికి సృష్టి స్థితికి వీళ్ళందరూ పగలంతా ఇంత రోతతో ఇంత జనసాంద్రతతో ఇంత హడావుడిగా తిరిగినటువంటి వీళ్ళందరూ ఇప్పుడు చూస్తే రోడ్డు ఒక్కటే కనిపిస్తోంది, ఎవ్వరు లేరు, జనసంచారం లేదు, ఒక్క నరమానవుడు లేడు అన్నట్టుగా. ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? అందరూ ఎవరి నివాసంలో వాళ్ళు శుభ్రంగా పడుకుని ఉన్నారు. అట్లాగా బ్రహ్మరాత్రి ఏమైంది, ఈ సమస్త సృష్టి ఎక్కడ ఆగిపోయి నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయింది, ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎందుకు? పగలు చేసిన పనికి అలసట, ఆ అలసట నుంచి విశ్రాంతి, ఆ విశ్రాంతి ఆ ప్రళయ స్థితి అయిపోగానే ఆ విశ్రాంతి పూర్తి అవగానే నూతన ఉత్సాహంతో మరలా తరువాత రోజుకి సిద్ధమవటం. ఆ బ్రహ్మ అట్లాగా సిద్ధమవుతాడు తర్వాత రోజుకి తన యొక్క సృష్టిని నిత్య నూతనంగా ఉత్సాహంతో మరలా సూర్యోదయంతో ప్రారంభింపజేస్తాడు రోజుని. అట్లాగే మనం కూడా రాత్రి అంతా విశ్రాంతి తీసుకుని నూతన ఉత్సాహంతో మరలా ఉదయం, రేపు ఉదయానికి మరలా మేల్కొనటం జరుగుతుంది. ఆయన ఒక్కడికే అట్లా, బ్రహ్మ ఒక్కడికేనా ఇది? అన్ని చోట్ల జరిగేది ఒకే ఒక పని, ఒకే ఒక సూత్రం అన్నది ఇక్కడ మనం కాల పరిమాణము తేడా ఉండొచ్చు. ఆ కాల పరిమాణంలో తేడా వల్ల ఉండే కొంది ఏమవుతుంది, దాన్ని సంబంధించి దాంట్లో చేరేవి పెరుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం, ఈ గది వరకు మనం పరిమితంగా ఉన్నాం. వచ్చేటప్పటికల్లా ఆ వీధంతా కలిపి ఉన్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే మొత్తం ఆ ఊరంతటిలోనూ ఉన్నాము. మరలా కొంచెం వెళ్తే ఆ ఊరు ఎక్కడదో ఏంటో ఆ మొత్తం ఆ తాలూకా అన్నట్టుగా ఆ జిల్లా, ఆ రాష్ట్రము, ఆ దేశము. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ దేశాలు మొత్తం అనేక దేశాల్లో కలిపినటువంటి ఆ భూమి, ఆ భూగ్రహం, భూగోళం మొత్తం కలిపిన భూగోళం మీద ఉన్నాం అన్నట్టుగా. అట్లా ఈ భూమికి సంబంధించి చెప్పేటప్పటికల్లా భూమి అంతటిని గమనించి చెప్తాం. మన గురించి చెప్పేటప్పటికల్లా మన గదిలో మనం ఎట్లాగా ఉన్నామో అంతవరకు చెప్పుకుంటాం. అంతే తప్పితే విషయం ఒకటే, మనకి పగలు రాత్రి, పని విశ్రాంతి. భూమికి ఆ ఎర్త్ ప్లానెట్, ఆ ఎర్త్ చైన్ పూర్తయ్యేటప్పటికల్లా 1000 మహాయుగాలు పూర్తయ్యేటప్పటికల్లా అది ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. పని అయిపోయింది, విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. అట్లా కాల పరిమాణం తేడా ఉండొచ్చు కానీ పద్ధతి మాత్రం ఒకటే. ఇట్లా ఇటన్నిటికీ మనం దేని పట్ల కూడా కంగారు పడటం కానీ గడబిడ అవటం కానీ కాకుండా అన్నిట్లోనూ ఆ దైవాన్ని చూస్తూ ఆ దైవానుభూతిలో ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట. The air becomes more and more rarefied. ఇంకా మిగతా ఎట్లాగో ఉన్నాయి అనేది మనం రేపు చెప్పుకుందాం.
చీకటి ప్రవేశ ప్రళయ స్థితి ఎలాగా ఉంటుంది అనేది రేపు చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. ఇప్పటి వరకు విశ్రాంతిలోకి వెళదాం, ప్రళయ స్థితిలోకి. వాసుదేవ.